నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త లోకాలకు సకల శుభాలను ప్రసాదించే దంపతులు లక్ష్మీనారాయణులు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ప్రకాశిస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే సంపదలు అక్కడ ప్రవహిస్తాయి. లక్ష్మీనారాయణులు ఆవిర్భవించిన ప్రతి క్షేత్రం వైకుంఠమే, ప్రతి ఆలయం ఓ పద్మపీఠమే. అలాంటి దివ్య దంపతులు కొలువైన చెప్పుకోదగిన ఆలయాలలో ఒకటి జైపూరులో అలరారుతోంది. బిర్లా మందిరిగా పిలువబడే శ్రీ లక్ష్మీ నారాయణుల సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. రాజస్థాన్ చారిత్రక నేపథ్యాన్ని బలంగా కలిగిన రాష్ట్రం. రాజ్పుత్ రాజులు ప్రభావితం చేసిన ప్రాంతం ఇది. పర్వతాలు, లోయలు, పర్వతాలపై నిర్మించిన కోటలు, ఆ పర్వతాల పాదభాగంలో నిర్మించిన ఆలయాలతో ఈ ప్రాంతం గత వైభవాన్ని ఘనంగా చాటుతూ ఉంటుంది. అలాంటి రాజస్థానికి మణికిరీటం వంటిదే జైపూర్. ఇక్కడ ఆధ్యాత్మిక మందిరాల వరుసలో మనకి కనిపించేదే శ్రీ లక్ష్మీ నారాయణుల ఆలయం. రాజస్థాన్ రాజధానిగా జైపూర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. 1727లో అంబేర్ రాజ్పుత్ పాలకుడు రెండో జైసింగ్ ఈ నగరాన్ని నిర్మించాడు. అందువల్లనే ఆయన పేరుతో ఈ నగరాన్ని జైపూర్గా పిలుచుకుంటున్నారు. విద్యాధర భట్టాచార్య రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఈ నగర నిర్మాణం జరిగిందని ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఎన్నో విశేషాలకు వేదికగా నిలిచిన ఈ నగరానికి పింక్ సిటీగా కూడా పేరు ఉంది. జైపూర్లో అడుగుపెట్టడానికి ఒకవైపున పర్వతాలు, మరోవైపున చారిత్రక నిర్మాణాలు, ఇంకొక వైపున ఆలయాల శిఖరాలు కనిపిస్తాయి. అయితే అంతటా ఆక్రమించుకున్న ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు అందంగా పలకరిస్తాయి. అలనాటి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే జీవన విధానం, వేషధారణ మనలను అబ్బురపరుస్తాయి. తరతరాలుగా వారు తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తుండటం విశేషంగా అనిపిస్తుంది. జైపూర్లోని ఆలయాలు అలనాటి రాజుల ఆధ్యాత్మికతను ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఆ స్థాయికి తగిన ఆలయాల వరుసలోనే బిర్లా మందిర్గా పిలుచుకునే శ్రీ లక్ష్మీనారాయణుల ఆలయం కూడా నిలుస్తుంది. రాజస్థాన్లో లభించే పాలరాయితోనే జైపూర్లోని ఆలయాలు నిర్మించడం మనకి కనిపిస్తుంది. ఆ పాలరాయితో చేసిన మరో అద్భుతమైన ఆవిష్కరణగా శ్రీ లక్ష్మీనారాయణుల మందిరం దర్శనమిస్తూ ఉంటుంది. బిర్లా ఫౌండేషన్ వారు అనేక ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించారు. వారు నిర్మించిన ఆలయాలన్నీ దాదాపు పాలరాతి మందిరాలుగానే వెలుగొందుతూ ఉంటాయి. అలా వారు చేసిన అపురూపమైన ఆవిష్కరణ ఇది. బిర్లా ఫౌండేషన్ వారి నుంచి నామమాత్రంగా కేవలం ₹1 మాత్రమే తీసుకుని జైపూర్ రాజావారు ఈ స్థలాన్ని ఇచ్చినట్టుగా చెబుతారు. అలా ఈ ప్రదేశంలో 1988లో ఆలయాన్ని నిర్మించారు.
సాధారణంగా ప్రాచీన ఆలయాలు చరిత్రపరంగా, వైశాల్యం, నిర్మాణ శైలి పరంగా ఎంతో విశిష్టతను సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాల తరువాతనే ఆధునిక ఆలయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం కనిపిస్తూ ఉంటుంది. అయితే జైపూర్లో చారిత్రక ఆలయాలతో సమానమైన వైభవాన్ని చాటుకునేదిగా శ్రీ లక్ష్మీనారాయణ మందిరం అలరారుతోంది. జైపూర్ నడిబొడ్డున సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. వాహనాలను నిలపడం కోసం, పచ్చదనం కోసం, ఆలయానికి చేరుకునే రోడ్ల కోసం కేటాయించిన స్థలం చూస్తేనే ఈ ఆలయ నిర్మాణం కోసం జైపూర్ రాజులు ఎంతటి ఉదారతతో ఈ స్థలాన్ని ఇచ్చారనేది అర్థమవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రదేశాన్ని ఆక్రమించినట్టుగా అనిపిస్తుంది. మనోహరమైన ఈ మందిరం పచ్చని సరస్సులో తేలుతున్న తెల్ల కలువను తలపిస్తుంది. ఈ ఆలయం కోసం కేటాయించిన స్థలమే మొదటి ఆశ్రయానికి తెరతీస్తుంది. ప్రకృతికి ప్రాధాన్యతనిస్తూనే ఆలయ వైభవాన్ని చాటడానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఎంతటి విశాలమైన ఆవరణను కలిగి ఉందో అంతే విశాలమైన వేదికపై ఆలయ నిర్మాణం చేశారు. మొదటి మెట్టు నుంచి విమాన గోపురం వరకు పాలరాయి పరచబడింది. అందంగా తీర్చిదిద్దబడిన మందిరాలు చుట్టూ ఏర్పాటు చేయబడి ఉండగా మధ్యలోని ప్రధానమైన ఆలయం అపర వైకుంఠంలా వెలిగిపోతూ ఉంటుంది. ఈ ఆవరణలో నడిచి వెళుతూ ఉండగా అందంగా తీర్చిదిద్దబడిన మందిరం ఒకటి పలకరిస్తుంది. ఈ మందిరంలో పరమశివుడి పాలరాతి మూర్తి కనిపిస్తుంది. ఈ మందిరంలోని వేదికపై త్రిశూల ఢమరుకాలు ధరించి ఆసీనుడై ఆ సదాశివుడు దర్శనమిస్తూ ఉంటాడు. దివ్యమైన తేజస్సుతో కూడిన ఈ మూర్తి సన్నిధిలో భక్తులు తప్పకుండా కాసేపు ఆగుతారు. లక్ష్మీనారాయణులు కొలువైన ఈ మందిరానికి ఈ గంగాధరుడినే క్షేత్రపాలకుడిగా భావించవలసి వస్తుంది. లక్ష్మీనారాయణుల మందిరాన్ని సమీపిస్తున్న కొద్దీ అపూర్వమైన అపురూపమైన నిర్మాణ శైలి అర్థమవుతూ వస్తుంది. ముఖమండపం, మధ్య మండపం, గర్భాలయంగా ఈ మందిర నిర్మాణం జరిగింది. ఇది పూర్తిగా పాలరాతి ప్రపంచం అనే మాదిరిగా ఈ నిర్మాణ విశేషం కనువిందు చేస్తుంది. ఆలయ వేదిక చుట్టూ ఉన్న గోడలు, స్తంభాలు, ప్రదక్షిణా మార్గం పాలరాతితోనే కనిపిస్తాయి. ఖజురహోలోని ఆలయాల నిర్మాణ శైలిలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగా అనిపిస్తుంది. కొన్ని రకాల నక్షీల విషయంలోనూ ఆ పోలిక కనిపిస్తుంది. ఖజురహోలోని ఆలయాలలో ద్వారాలకు ఇరువైపులా స్తంభాలను కలుపుతూ ఆవిష్కరించిన శిలాతోరణాలు ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఇక ఇక్కడ మాదిరిగానే ఆలయానికి చుట్టూ బాల్కనీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బాల్కనీల తరహా నిర్మాణం ఎత్తుగా కాకుండా కాస్త దిగువగానే కనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి, వెలుతురు కోసం ప్రధానమైన ద్వారాలకు ఎదురుగా ఈ బాల్కనీల తరహా నిర్మాణం చేస్తూ వెళ్లారు. విమాన గోపుర ఆకృతులను అంచెలంచెలుగా మలుస్తూనే విమాన గోపురాన్ని నిర్మించారు. ఆలయ వెలుపల గల పాలరాతి స్తంభంపై అనేక శిల్పచిత్రాలను మలిచారు. అది కూడా స్తంభాల పాదభాగంలో మాత్రమే ఈ శిల్పచిత్రాలు కనిపిస్తాయి. చుట్టూ గోడలను, పైభాగాలను, విమాన గోపురాన్ని సాదాసీదాగా ఉంచారు. ఆలయానికి సంబంధించిన గోడలపై ఎక్కడా కూడా ప్రత్యేకంగా శిల్పాలు కనిపించవు. కుడ్య చిత్రాలుగా వాటిని మలచిన తీరు
మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలము పిన పాదము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలము పిన పాదము తలక గగనము తన్నిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరి పుగాచిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరి పుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఆధ్యాత్మిక కేంద్రాలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. భక్తి భావాన్ని అంకురింపచేసే మానసిక ఉల్లాసాన్ని అందించాలి. పవిత్రత, ప్రశాంతత విడిది చేసినట్టుగా అనిపించాలి. అప్పుడే ఆలయానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఇది అలాంటి లక్షణాలను కలిగిన మందిరమే అనే విషయం అడుగు పెట్టగానే మనకు అర్థమైపోతుంది. అలాంటి ఈ ఆలయంలో కొలువైన లక్ష్మీ నారాయణుల దివ్యమూర్తులను చూసి తీరవలసిందే. ప్రధానమైన మండపం ఎంతో విశాలంగా కనిపిస్తుంది. మండప గోడలను, పైకప్పును ఎంతో అందంగా ఆవిష్కరించారు. లక్ష్మీనారాయణులకు సంబంధించిన శిల్పచిత్రాలు ఇక్కడి గోడలపై కనిపిస్తాయి. గర్భాలయ ద్వారం ఎంతో విశాలంగా, ఎత్తుగా ఉంటుంది. గర్భాలయ ముఖద్వారం చుట్టూ సన్నని నగిషీలతో చేసిన విన్యాసం అందానికి అర్థం చెబుతుంది. గర్భాలయంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పీఠంపై లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. వర్ణరంజితమైన వస్త్రాలతో, ఆభరణాలతో అలంకరించబడిన ఈ పాలరాతి మూర్తులు భక్తులను విస్మయానికి గురిచేస్తాయి. లోకంలోని అందమంతా ఒక చోటుకి చేర్చినట్టుగా, అనంతమైన సౌందర్యాన్ని రాసిపోసినట్టుగా ఈ మూర్తులు కనిపిస్తాయి. స్వామివారి ముఖంలో సూర్యుడి తేజస్సు, అమ్మవారి మోములో చంద్రుడి ప్రశాంతత కనిపిస్తూ ఉంటాయి. ఎంతో మంది దేవతలు, మహర్షులు సేవించిన, మరెంతో మంది మహాభక్తులు కీర్తించిన లక్ష్మీనారాయణుల దర్శనం వల్ల మనసు తపోవనంగా మారిపోతుంది. ఎక్కడ పిలిచినా ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగను రక్కసుల నణచి రక్షించు జగములు రక్కసుల నణచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగనేలడా రక్కసుల నణచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగా నేలడా నారాయణుడీతడు నరులాలా. నారాయణుడే పరతత్వమని, పరబ్రహ్మమని వేదాలు చెబుతున్నాయి. అనంతుడిగా, అచ్యుతుడిగా ఆ స్వామిని పురాణాలు, ఇతిహాసాలు కీర్తించాయి. నదులన్నీ సముద్రాలను వెతుక్కుంటూ వచ్చి ఆ జలాలతో చేరిపోయినట్టుగా ఎవరు ఏ దైవాన్ని పూజించినా, సేవించినా, ఆరాధించినా చివరికి అవి ఆ శ్రీమన్నారాయణుడి పాదాల సన్నిధికే చేరతాయని మహర్షులు సెలవిచ్చారు. విష్ణువు సర్వోన్నతుడు. ఆయన పాదాల సన్నిధి మోక్ష మార్గాన్ని చూపుతాయని విష్ణు పురాణం చెబుతుంది. లోకంలో ధర్మహాని జరుగుతున్నప్పుడు, సాధు జీవనానికి అవాంతరాలు ఏర్పడుతున్నప్పుడు ఆ నారాయణుడే అనేక అవతారాలను ధరిస్తూ వాటిని చక్కబెడుతూ వస్తున్నాడు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి బాలభక్తులు సైతం విష్ణుతత్వాన్ని ఈ లోకానికి చాటి చెప్పారు. నారాయణ మంత్ర మహత్యాన్ని, వైభవాన్ని గురించి ఆవిష్కరిస్తూ భక్తి మార్గాన్ని మరింత సుసంపన్నం చేశారు. అలాంటి నారాయణుడి దివ్యమంగళ రూపాన్ని చూస్తూ భక్తులు పరవశించిపోతారు. నారాయణుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలలో తమ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే ఆ స్వామి సన్నిధిలోనే ఉంటూ లక్ష్మీదేవి భక్తులకు ఆశీస్సులను అందజేస్తూ ఉంటుంది. లక్ష్మియే విద్య, లక్ష్మియే విజయం, లక్ష్మియే కీర్తి. ధనధాన్యాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిలో దాగిన ప్రత్యేకత,
ప్రతిభ, శక్తి లక్ష్మీ స్వరూపాలే. అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహమే లేకపోతే అడుగడుగునా అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది, దారిద్ర్య దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి. కొండను నడుమ త్రిగుణరాశి, కొండను నడుమ త్రిగుణరాశి. ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది? కొండను నడుమ త్రిగుణరాశి. ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది? నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. జీవితంలో ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది. అయితే ఇతరుల ఎదుట చేయి చాచినంత వరకు మాత్రమే ఆ ఆత్మాభిమానాన్ని కాపాడుకోగలుగుతారు. అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు కావలసింది లక్ష్మీదేవి అనుగ్రహమే. ఎవరి చేత ఆకలి తీర్చబడుతుందో, ఆత్మాభిమానం రక్షించబడుతుందో ఆ శక్తి స్వరూపమే లక్ష్మీదేవి అని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాంటి లక్ష్మీదేవి ఇక్కడ కూడా తన సహజమైన వైభవాన్ని వెదజల్లుతూ ఉంటుంది. మోతీ దుంగ్రీ కోటకు సమీపంలో నిర్మితమైన ఈ ఆలయం జైపూర్లో చూడవలసిన ఆలయాలలో ఒకటిగా వెలుగొందుతోంది. వెన్నెల రాత్రులలో ఈ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటారు. విశేషమైన పర్వదినాలలో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. జైపూర్లోని చారిత్రక కోటలలో మోతీ దుంగ్రీ కోట ఒకటిగా కనిపిస్తుంది. ఆ కాలం నాటి నిర్మాణ నైపుణ్యానికి, సంప్రదాయబద్ధమైన నిర్మాణ శైలికి నిదర్శనంగా ఈ కోటను చూపిస్తారు. మహారాజా మాథోసింగ్ కుమారుడు, ఆయన భార్య గాయత్రీదేవి ఈ కోటలో నివసించినట్టుగా చరిత్ర చెబుతోంది. అలనాటి రాజుల వైభవానికి అద్దం పట్టే ఈ కోట బిర్లా మందిర్ దగ్గర నుంచి కనిపిస్తూనే ఉంటుంది. పదే పదే మన మనసును అటు దిశగా లాగుతూనే ఉంటుంది. జైపూర్ ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం. పర్యాటక పరంగా ఈ నెలపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన ఆనందానుభూతులు దొరుకుతాయి. ఇక్కడి ప్రాచీన నిర్మాణాలను, మందిరాలను, ఈ రెండింటితో ముడిపడిన సంస్కృతి సాంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. అందువల్ల ఇక్కడి ఆలయాలు కూడా సందడిగానే కనిపిస్తూ ఉంటాయి. భక్తి భావాలను ప్రవహింపచేస్తూనే ఉంటాయి. విష్ణు సంబంధమైన అన్ని పర్వదినాల్లోనూ ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకారాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో లక్ష్మీనారాయణులు మరింత వైభవంతో వెలుగొందడం మనం చూడొచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉదయం వేళలో దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. ఇక పరిసర ప్రాంతాల్లో నివసించేవారు వెన్నెల రాత్రుల్లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదేవో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదేవో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. సౌందర్యమంటే లక్ష్మీనారాయణులదే, ఐశ్వర్యమంటే లక్ష్మీనారాయణులదే. వారి ఆదర్శం, అనుగ్రహం లోకానికి వెలుగులు పంచుతుంది, వైభవాన్ని పెంచుతుంది. అందువల్లనే లక్ష్మీనారాయణుల క్షేత్రానికి వెళ్లడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వారి దర్శన భాగ్యంతో తరించిపోతుంటారు. లక్ష్మీనారాయణుల ఆలయం తలుపులు ఉదయం
7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి జైపూర్కి రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. జైపూర్లో దిగిన తర్వాత ఇక్కడి ఆలయాలను చుట్టి రావడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కలబోతగా జైపూర్ కనిపిస్తుంది. అలనాటి రాజుల ఘనతకు, ఆలయాల వైభవానికి వేదికగా జైపూర్ నిలుస్తుంది. అలాంటి ఈ నేలపై వెలుగొందుతున్న లక్ష్మీ నారాయణుల ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.